షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, ఆ పరమ తండ్రి యొక్క జీవాహారము చేత, ఆయన జీవజలము చేత ఆత్మీయంగా మనం సంతోషిస్తూ ఆత్మీయంగా బలాన్ని పొందుకుంటున్నాము కదా. ఈ దినం కూడా అనుదిన కృపలో అసలు లేఖన భాగం మనం చూసుకుంటుంటే లేవియాకాండం 23వ అధ్యాయము 3వ వచనంలో వారం 7వ దినము విశ్రాంతి దినము. అవును ప్రియులారా, వారం 7వ దినము పరిశుద్ధమైన విశ్రాంతి దినము, అనగా సబ్బాత్ డే ఈజ్ ఏ ఆ పరమ తండ్రి మానవుల కొరకు పరమ తండ్రి ఇచ్చిన విశ్రాంతి దినము. ఆ పరమ తండ్రి ఆ దినమును పరిశుద్ధ సంఘపు దినము అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, పరమ తండ్రి ఆయన సృష్టి యావత్తును సృష్టించినప్పుడు, ఆయన 6 దినాల సృష్టిని కలుగజేసినప్పుడు 7వ దినాన్ని ఆయన విశ్రమించాడు, ఆయన పరిశుద్ధపరిచాడు, ఆయన ఆశీర్వదించాడు ఆ విశ్రాంతి దినమును. కాబట్టి ఆ 7వ దినము విశ్రాంతి దినముగా ఇచ్చి ఆయన ఏమంటున్నాడంటే ఇది నిత్య నిబంధన, అది మీకును నాకును మధ్య గుర్తు అన్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధపరిచి, ఆయన ఆశీర్వదించిన, ఆయన విశ్రమించిన ఆ దినమును, ఆ 7వ దినమును ఆయన ఏమంటున్నాడంటే మీరు పరిశుద్ధ సంఘముగా కూడి ఆయన ఆరాధించమని, ఆయన గణపరచమని ఆయన కోరుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి ఆయన పదాజ్ఞలలో ఒక ఆజ్ఞ కూడా ఇచ్చాడు, విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము అంటున్నాడు. ప్రియులారా, కాబట్టి పరిశుద్ధమైన దినము ఆ 7వ దినము, ఆ పరిశుద్ధమైన సంఘపు దినమును మనం పరిశుద్ధంగా కూడి పరిశుద్ధపరచబడి పరిశుద్ధమైన నామములోని ఆశీర్వాదాలు పొందుకొని ఆయన యొక్క వధువుగా సిద్ధపడాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. ఈ లోకములో చాలామంది కూడా సబ్బాత్ దినము లేదు, కొట్టివేయబడింది అనుకుంటుంటారు. సబ్బాత్ దినం మనకు కాదు అంటాడు. కాబట్టి సబ్బాత్ దినము భూమి మీద ఉన్న సమస్త జనులకు అది సబ్బాత్ దినము, అది కొట్టివేయబడలేదు, అది నిత్య నిబంధన, అది నిలిచి ఉన్నది. మన పితరులు సబ్బాతును ఆచరించారు. మన రక్షకుడిని యెహోవా మెస్సీయ ఆయన భూమి మీద ఉన్నప్పుడు వాడుక చొప్పున ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ వస్తున్నాడు. ఆది అపోస్తులు విశ్రాంతి దినమున వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చారు, స్వార్థ ప్రకటిస్తూ వచ్చారు. మరియు ఆయన 1000 ఏళ్ల పరిపాలనకు సాదృశ్యమైన ఆ విశ్రాంతి దినము, ఆ 1000 ఏళ్ల పరిపాలనకు కూడా విశ్రాంతి దినమని మనం ఆచరించబోతున్నాం. వాటి ప్రియులారా, ఆ దినము ఎప్పుడు ఆయన తీసివేయలేదు, మార్చేయలేదు, అది నిలిచి ఉన్నది. కాబట్టి విశ్రాంతి దినమున ఆయన సన్నిధికి చేరి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టులు గైకొంటూ ఆయన మార్గంలో మనం నడుస్తూ ఆయన యొక్క వాక్యం చేత మనం బలాన్ని పొందుకుంటూ ఆయన వధువుగా సిద్ధపడాలని ఆయన కోరుతూ వస్తున్నాడు. కాబట్టి ఆ 7వ దినమును పరిశుద్ధ సంఘముగా దినముగా ఇచ్చాడు. అటు దినమును మనం ఆచరించి ఆ పండుగ యొక్క ఆ విశ్రాంతి దినం యొక్క పండుగ యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. విశ్రాంతి దినమును పరమతని మన జీవితాల్లో ఒక గుర్తుగా యాజ్ ద సింబల్ ఎలోహిం జనులని గుర్తుపట్టడానికి గుర్తుగా ఇచ్చాడు. ఆ గుర్తును మనం కలిగి ఉందాం. అటు విధంగా పరిశుద్ధాత్మతని మనల్ని ఆ సబ్బాత్ దినమును ఆచరింపచేయనట్లుగా ఆయన సన్నిధిలో మనం ఆయన చేత జ్ఞాపకంలో ఉంచబడదాం. పరిశుద్ధమైన ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, సర్వోన్నత పరిశుద్ధమైన దినము 7వ దినము సంఘపు దినం అన్నావు నాయన. కాబట్టి పరిశుద్ధ సంఘం కూడా ఆరాధించుటకు, గణపరచుటకు మీరే మాకు అన్ని విషయాల్లో సహాయం చేయమని, అయ్యా మీరే పరిస్థితులు అనుకూలపరచమని, ఎవరైతే తన సంఘం యొక్క దినము పరిశుద్ధ సంఘపు దినము 7వ దినమని గుర్తెరగలేకపోతున్నారో వారికి మీరే గుర్తెరగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, గుర్తెరిగిన మేము కూడా పరిశుద్ధంగా ఆచరించి దీని ఈ పండుగ యొక్క ఆశీర్వాదాలు, ఈ విశ్రాంతి యొక్క దీవెన చేత మేము నింపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆ స్వామి నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని సమస్య కృపా కనికరము నిరంతర తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక, ఆమేన్.